ఈ లోకంలో ప్రతి పనికి మనం సిద్ధపడతాం, ఒక ప్రయాణానికి సిద్ధపడతాం, అన్నిటికీ మనం సిద్ధపడతాం. కానీ దేవుని వాక్యానికి వినటానికి సిద్ధపడాలి. ఇంకొక మాట చెప్పాలంటే మరణానికి కూడా మనం సిద్ధపడాలి, చావుకు కూడా మనం సిద్ధపడి ఉండాలి. చావు ఎప్పుడు వచ్చిద్దో మనకు తెలియదు కదా, ప్రభు రాకడ ఎప్పుడు వచ్చిద్దో మనకు తెలియదు కదా. మరి మనం సిద్ధపడాలా లేదా? పనికి మాలిన వాటికి సమయం కేటాయించి సమయం దుర్వినియోగం చేసుకుంటూ అనాలోచనగా జీవిస్తున్నటువంటి ఓ ప్రజలారా, దేవుడు అంటున్నాడు, దేవుని మాటలు వినటానికి మీరు సిద్ధపడాలి. దేవుని మాటలు వినటానికే కాదు, దేవుని రాకడ కూడా మీరు సిద్ధపడాలి. దేవుని రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని నేను సిద్ధపడొచ్చా. హల్లెలూయా. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్న నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడు. లాజరు అనే ఒక దరిద్రుడును, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. ధనవంతుడు, లాజరు. ధనవంతుడు ఊదా రంగు వస్త్రాలు ధరించుకొని, సన్ననార వస్త్రాలు ధరించుకొని ప్రతిరోజు సుఖపడుతూ ఉన్నాడు. తర్వాత లాజరు ఉన్నాడు, అతను దరిద్రుడు, కురుపులతో నింపబడ్డాడు, ధనవంతుని వాకిట ప్రతిదినం పడి ఉంటున్నాడు. ఆ ధనవంతుని వాకిటి ముందు పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన కోరెను. ఈ మాటలు సాక్షాత్తు యేసయ్య చెప్పిన మాటలు. ధనవంతుడు ఉన్నాడు, అతను ఖరీదైనటువంటి బట్టలు కట్టుకుంటున్నాడు, ఖరీదైన భోజనం చేస్తున్నాడు, ఖరీదైన కార్లలో తిరుగుతున్నాడు, ఖరీదైన మేడల్లో నివాసం చేస్తున్నాడు. ఇదేమైనా పాపమా చెప్పండి? ఖరీదైన బట్టలు కట్టుకోవడం పాపమా? ఖరీదైన ఇంట్లో ఉండటం పాపమా? ఖరీదైన భోజనం చేయడం పాపమా? ధనవంతుడు ఖరీదైన భోజనం చేస్తున్నాడు, ఖరీదైన గృహంలో నివసిస్తున్నాడు, ఖరీదైన కారులో తిరుగుతున్నాడు, ఖరీదైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అది పాపమా? పాపమేం కాదు. తర్వాత లాజరు అను ఒక దరిద్రుడు ఉండేను అన్నాడు. లాజరు అనే పేరుకి దేవ సహాయము అని అర్థం. దేవుడేమన్నాడు? దరిద్రుడు అనబడిన లాజరు ఒకడు ఉండేను, వాడు అప్ టు బాటమ్, తల మొదలుకొని అరికాలు వరకు కురుపుల చేత నింపబడ్డాడు. ఆ కురుపుల్లో నుండి ఆ చీము రక్తము స్రవిస్తూ ఉంటే ఆ కుక్కలు వచ్చి అతని యొక్క గాయాలను నాకుతూ ఉంటాయి.